మనిషి తిన్నగా నిలబడాల. పరిశుద్ధ గ్రంథంలో మనకి అనేక చోట్ల హెజ్కేలు గ్రంథము మనకి ఎక్కువగా ఈ మాట కనిపిస్తుంది. నరపుత్రుడగా సరిగ్గా నిలవబడు అనే మాట వాడబడింది అనేక పర్యాలు. నువ్వు సరిగ్గా నిలబడు అనే మాట వాడబడింది. సరిగ్గా నిలవడం అంటే స్టాండర్టీస్ తిన్నగా మిలిటరీ ఓడ్లాగా నిలబడాలనా? మిలిటరీ వాళ్ళు స్టాండర్టీస్ అనేటప్పటికి తిన్నగా నిలబడతారు. ఇక్కడ శరీరానికి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ కి సంబంధించింది కాదది. ఆ మాట సరిగ్గా నిలబడు అనేటువంటిది ఈ కొండ మీద ప్రసంగానికి అంశాలకు సంబంధించిన క్యారెక్టర్కు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా మనము నిలబడాలి అనేటువంటిదే దేవుని యొక్క ప్రధాన ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం 5వ అధ్యాయంలో 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాట కూడా మనకి ఇవ్వబడింది. హృదయ శుద్ధి అనేది చాలా పెద్ద టాపిక్, పెద్ద విషయం. దానిని అమలులో ఆచారాత్మకంగా జరిగించటం కష్టమే, చాలా కష్టం. అయినప్పటికీ ప్రయత్నం చేస్తే అది సాధ్యమే. దేవుడు ఎప్పుడు మనిషికి అసాధ్యమైన సంగతులు చెప్పలేదు. ఎందుకంటే దేవుడు తర్వాత ఏదైనా సాధ్యపరుచుకునేటువంటి శక్తి మనుషులకు ఉంది. ఇటు క్యారెక్టర్ పరంగా కానీ, అనగా సశీలత, జాగ్రత్తగా కాపాడుకోవటం, అంటే ఇది మీద ఆధారపడి ఉంటుంది అని అంటే, దేవుని ఎదుట మనం సరిగ్గా నిలబడడానికి ముఖ్యమైనటువంటి గ్రాములతోనూ చేయబడిన గుండె కాదు, అది అంతర్లీనంగా కనిపించినటువంటి ఒక ఆత్మ యొక్క అవయవం. శరీరములో ఉన్న అవయవాల కంటే బహు శ్రేష్టమైనటువంటి అవయవం. కాబట్టి ఈ అవయవం గురించి పరిశుద్ధ గ్రంథము చాలా సమాచారం ఎవరైతే బైబిల్ని ప్రేమిస్తున్నారో, దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళకి ఇచ్చింది. మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే, దేవుని చేత అంగీకరింపబడాలంటే, ఈ హృదయము శుద్ధి అనే ఈ 2 మాటలు మనం బాగా ఆలోచన చేసి అందుకు తగిన విధముగా మనం దైవ మార్గంలో నడవలసినటువంటి అవసరం ఉంది అని ప్రతి ఒక్క క్రైస్తవులము గ్రహించాలి. హృదయ శుద్ధి గలవారు అనేటువంటి, హృదయ శుద్ధి గలవారికి
గొప్ప మేలు జరుగుతుంది. ఏమిటా మేలు అంటే వాళ్ళు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి, హృదయాన్ని శుద్ధి చేసుకుంటుండాల. మనం ఎలాగైతే ఉదయాన్న లేచిన తర్వాత నోటిని శుద్ధి చేసుకుంటామో భౌతికంగా, నోటిని శుద్ధి చేసుకోవడం అంటే మళ్ళీ 2 రకాల శుద్ధులు ఉంటాయి. అది అది కాదు. అయితే మనం ఎలాగైతే ప్రతి దినం మన నోటిని మంచి అంటే మంచి వస్తువులు లేదా మంచి మెడికల్ వాల్యూస్ కలిగినటువంటి వాటిని ఉపయోగించి ఎలాగైతే మనం శుద్ధి చేసుకుంటామో అలాగే మన హృదయాన్ని కూడా ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి. ప్రయత్నం చేయాలి. అంటే టెస్టింగ్ అన్నమాట. ఏంటి టెస్టింగ్? ఉదయం లేచిన వెంటనే నా నోరు బాగులేదు, వాసన కొడుతుంది, ఇలాగ నేను పబ్లిక్ లోకి వెళ్ళిపోతే నేను అంగీకరింపబడను అనేటువంటి ఒక భయంతో మనం ఏం చేస్తామంటే మన అవయవాలను శుద్ధీకరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే దేవుడి దగ్గర, మనుషుల దగ్గర సాంఘిక అంగీకారం కోసం మనం తప్పనిసరిగా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. కానీ దేవుని అంగీకారం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకోవటానికి చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఆ జాగ్రత్తలు తీసుకోవడం అంత సులువైన పనేమి కాదు. ఎందుకంటే దేవుణ్ణి చూసేటువంటి గొప్ప ప్రక్రియ అది హృదయ శుద్ధి అనేది. కాబట్టి హృదయ శుద్ధి మనకైతే కనిపించదు. ఏదో ఒళ్ళు సబ్బుతో రుద్దుకుంటే క్లీన్ అయిపోయినట్టుగా ఏదో సబ్బు ఉపయోగించి క్లీన్ చేసుకుందాం అనడానికి ఎలా? దేవుడు దీనికి ఒకే ఒక్క సొల్యూషన్ చూపించాడు. మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనకు కావలసిందల్లా ఒకటే. మనం బల మంచి దాసుడు అనడానికి, దేవుని చేత అంగీకరింపబడడానికి దైవలేఖనమే దానికి ఉపయోగపడేటువంటి మంచి మెడిసిన్, గొప్ప మెడిసిన్. మరి దేని చేత హృదయము శుద్ధి కాజాలదు. హృదయము దేని వలన శుద్ధి అవ్వదు. కాబట్టి అందుకే యెషయా గారు చెప్తారు, ఇర్మీయా గారు అంటారు 4వ అధ్యాయము 14వ వచనం. ఇతరమైనటువంటి కొటేషన్స్ ఎక్కువగా చెప్పను, ఇదొకటే మనం చూసుకుందాం. నేను చదువుతున్నాను, వినండి లేదా బైబిల్ తెరచి చూడండి. యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు. యెరూషలేమా, ఇప్పుడు యెరూషలేము మన సంఘం, నూతన యెరూషలేము, ఆత్మీయ యెరూషలేము అని కొత్త నిబంధనలో సంఘాన్ని వర్ణించాడు. యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును అని దేవుడు
యెరూషలేమును ప్రశ్నిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నాడంటే కనిపిస్తుంది ఆయనకి. అడుగుతూ ఉన్నాడంటే కనిపిస్తుంది ఆయనకి. అదే ఆయనకి కనిపించకుండా మనం ఏం చేయమంటున్నాడు ఆయన? మీ హృదయములో నుండి చెడుతనం అంటే తాగుడు, ఇవి కావు, భౌతికమైనవి. ఇవి శరీరానికి హాని చేస్తాయి, అవేం చేయవు. మన ఆత్మకేం చేయవు. మనకు ఆత్మకేమి. కానీ కాకపోతే ఏంటంటే మన మైండ్కి పాడు చేస్తాయి. మన పిచ్చి పిచ్చిగా ఏది మాట్లాడాలో తెలియదు మనిషి, అది వేరు. కానీ హృదయ శుద్ధి అనేటప్పటికీ దేవుని వాక్యం మీద, దేవుని యొక్క జ్ఞానం మీదే ఆధారపడి ఉంటుంది. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును అనేటువంటి మాట మనం తీసుకోవాలి. యెరూషలేము ఆయన దృష్టికి పరిశుద్ధమైన కన్యక వలె అలంకరింపబడాలి. అలంకరించే వాళ్ళు అలంకరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ యెరూషలేము అనే కన్యక అలంకరించు వారి ద్వారా తను సుందరమైన కన్యకగా కనబడినట్లు ఆభరణములను ధరించుకోవాలి. ఆభరణములు అంటే ఇక్కడ బంగారు వెలగల రాళ్ళు కాదు, కాబట్టి ధరించుకోవాలి. అప్పుడు నా ప్రియుడికి నేను సుందరవతిగా కనబడతాను అనేటువంటి విషయం పరమగీతాలలో చెప్తా ఉన్నాడు. మన ప్రయత్నం ఏమిటి? మనకి మన తండ్రి, మన దేవుడు, మన ప్రియుడు కళ్ళకి మనం సుందరంగా కనిపించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. హృదయం గురించి మనం స్టడీ చేయాలంటే చాలా గొప్ప స్టడీ అది. స్టడీ చేస్తే సరిపడదు. స్టడీ చేయగలుగుతామేమో కానీ స్టడీ చేసిన తర్వాత దానిని మనం చాలా జాగ్రత్తగా మనలను మన కంట్రోల్లో దేవుని ఎదుట ఉండడానికి మన కంట్రోల్లో దాన్ని పెట్టుకోవలసినటువంటి పని అయితే చాలా కష్టమైనది. అది కష్టమైనది అయినా అసాధ్యం కానిది కాదు. ఎందుకంటే దేవుడు చెప్పింది ఏది అసాధ్యమైనది ఏది కూడా. మనతో ఏదైతే భక్తి విషయంలో దేవుని ఎదుట మనం చేయవలసిన విషయాలు ఏవైతే దేవుడు చెప్పాడో, తన కుమారుడుగా మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిలబడడానికి తన మాటల ద్వారా మనకి ఏం తెలియచేశాడు, వాటిని చేయడము అసాధ్యమైనది కాదు. కాబట్టి ఆయన సాధ్యమైనవే మనకిచ్చాడు. యెషయా అయితే ఏకంగా హృదయం మోసకరమైనది, హృదయము రోగం కలదు, దాన్ని గ్రహించేవాడెవడు అనేటువంటి ఇలాంటి పదాలు ఆయన ఉపయోగిస్తాడు. కాబట్టి అప్పుడప్పుడు మనం తప్పిపోతూ ఉంటాం. ఇది సహజమైనటువంటి మానవ లక్షణం కింద దేవుడు అర్థం చేసుకోగలడు. కానీ దానిని కంటిన్యూ చేయటం అనేటువంటిదే దేవునికి అసహ్యమైన సంగతులు.
చేతనే యెరూషలేము ఎలా తయారైందంటే, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును అని అంటారు. కాబట్టి యేసుక్రీస్తు సంఘాన్ని పరిశుద్ధాత్ముడు యెరూషలేము అనేటువంటి పదజాలంతో దాన్ని అభివర్ణించినట్టు మనం లేఖనాల్లో చూస్తాం. కాబట్టి హృదయము అనేటువంటిది చాలా ముఖ్యమైనది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. దేవుని చూసెదరు. ఇదంతా అందుకే మనం దేవుణ్ణి చూడకపోతే, మనం దేవుణ్ణి చూడలేకపోతే మనం క్రైస్తవులుగా ఎంత ప్రయాసపడడం వ్యర్థం, మన సమయాల్ని హెచ్చించుకోవడం వ్యర్థం. క్రైస్తవులుగా మన గోలు ఏమిటి? మనం దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూడాలి అనుకున్న ప్రతి క్రైస్తవుడు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అనేటువంటి ఒక చక్కని సొల్యూషన్ దేవుడు మనకి చెప్పాడు. అది ఎలా, అది ఏ విధంగా శుద్ధి చేసుకోవాలో ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ అంటారంటే ఇంగ్రీడియంట్స్ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఏ ఇంగ్రీడియంట్ మనం వాడాలంటే దేవుని పరిశుద్ధాత్మని, పరిశుద్ధ లేఖనాలు, వాటిని వాడి మనము మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే దేవుణ్ణి ఖచ్చితంగా చూస్తాం. ఇది చేస్తే అది నీకు ఇస్తానని చెప్పిన మనిషి అది చేసిన తర్వాత ఇది మనకి ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. కండిషనల్ క్లాస్. ఇది చెయ్యి, నీకు ఇస్తాను. ఇది ఒక ఒప్పందం, ఇదొక అగ్రిమెంట్, ఇదొక నిబంధన, దేవుడు చేసిన నిబంధన. కాబట్టి హృదయం విషయంలో దేవుడు చేసిన నిబంధన ఏమిటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అది పరిశుద్ధ జనమా, దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిచేస్తూ, మనం చదివిన వాక్యాన్ని మన జీవితాలలో నెరవేరుస్తూ అంతకంతకు దేవుని విశ్వాసంలోనూ పరిశుద్ధతలోనూ